హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్ని. కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఘటన మీరందరూ చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి బెదిరింపు చర్యలు అని చెప్పొచ్చు. అనుచిత వ్యాఖ్యలను మాట్లాడలేము. ఎందుకంటే ఒక రకంగా ఇది మత వివక్షతకి లేదంటే మత గొడవలకి దారి తీసేటువంటి అంశం. దీన్ని ఎంత సున్నితంగా మనం డీల్ చేయకూడదు, మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్టయితే స్టేట్లో ఎక్కడా కూడా పెద్దగా మతానికి సంబంధించినటువంటి గొడవలు జరిగేవి కాదు. క్రిస్టియన్స్ ఉన్నా, ముస్లిమ్స్ ఉన్నా, హిందువులు ఉన్నా కలుపుకొని పోయేవాళ్ళు. ఏది తెలుగు స్టేట్స్లో అయి ఉండొచ్చు, లేదా దేశవ్యాప్తంగా పెద్దగా ఎక్స్పోజ్ అయ్యి ఉండకపోవచ్చు. ఎక్కడైనా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు జరిగినా, పార్లమెంటు ఆత్మాహుతి దాడి జరిగినా అది ఉగ్రవాదానికి ప్రభుత్వానికి ముడిపడి ఉన్నటువంటి అంశంలాగే చూసేవాళ్ళు తప్ప మన స్టేట్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ పెద్దగా గొడవలు పడేవాళ్ళు కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక సంప్రదాయం కొనసాగేది. ఈ మధ్యకాలంలో ఎందుకు మారిందండి? ఒకప్పుడు లేనటువంటి సాంప్రదాయం ఈ మధ్యకాలంలో ఎందుకు వచ్చింది? కొంతమంది అనవచ్చు, చరిత్ర నుంచి హిందువులకి ముస్లిమ్స్కి గొడవలు ఉన్నాయి బ్రో అని. అవును, అఫ్కోర్స్ నేను కాదన్నాను. కానీ ఇది మన వీధిలో ఉన్నటువంటి వేరే వ్యక్తిని మనం నిందిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి గతంలో లేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకు అంటే ఒక పాస్టర్ ఒకప్పుడు యేసుప్రభు గురించి గొప్పగా చెప్పేవాడు. యేసుప్రభు దేవుని బిడ్డని, దేవుడు పంపించాడని, రెండవ రాకడ ఉందని, ప్రజలకు మంచి చేస్తాడని, అద్భుతమైనటువంటి గొప్ప పనులు చేశాడని చెప్పేవాడు. ఈరోజు ఏం చేస్తున్నాడంటే కృష్ణుడు మంచివాడు కాదని చెప్తున్నాడు. రాముడు భార్యని అడవులకు వెళ్ళగొట్టాడని చెప్తున్నాడు. విష్ణుమూర్తికి 10 అవతారాలు ఎందుకు, అవతారం ఏంటి, కూర్మ అవతారం ఏంటి అని చెప్పి వీళ్ళ అవతారాలను వక్రీకరించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి హిందువులకి క్రిస్టియన్స్కి గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు ఒక పాస్టర్ అయినా, ఒక బాబా అయినా, ఒక మౌలానా అయినా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ మతం యొక్క గొప్పతనం. అది మానేసి వేరే మతాలను విమర్శించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మత గొడవలు మొదలయ్యాయి. ఈ మత గొడవలు రాను రాను రాజకీయ పార్టీలు కూడా అంటుకున్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నిందిస్తున్నారు అంటే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి వ్యక్తుల గురించి లేదంటే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తే ఒప్పుకోమంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన కూడా హిందూ. ఇప్పుడు కట్టర్ హిందూ అయినటువంటి వ్యక్తి తన మతాన్ని గౌరవించుకుంటాడు, అది తప్పు కాదు కదా. ఆయన మతాన్నే గౌరవిస్తున్నాడు, వేరే మతాలను కించపరచట్లా. ఎందుకు కించపరచట్లేదు అంటే ఆయన ఎప్పుడు క్రిస్టియానిటీ గురించి కానీ, ఇస్లాం గురించి కానీ తప్పుగా మాట్లాడలేదు. ఈవెన్ ఇప్పుడు పాస్టర్లకు 5,000 పే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలోనే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మదర్సాలకి, అలాగే మసీదులకి, వేరే ఇంకేట్లకైనా, వేరే మతాలకి ఎవరికైనా సరే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఆ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కానీ ఆయన మతాన్ని ఎవరైనా ఏదనంటే ఖచ్చితంగా మాట్లాడదాం అంటున్నారు. ఎందుకంటే ఈ దేశంలో సనాతన ధర్మం ఒకప్పుడు విరాజిల్లింది. ఒకప్పుడు సనాతన ధర్మం గొప్పగా ఉంది. ఈరోజు సనాతన ధర్మం గురించి చెప్పాలంటే సిగ్గుపడుతున్నారు, బొట్టు పెట్టుకోవడానికి బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితిని పోగొట్టాలి. హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మేము హిందువులు అని ధైర్యంగా ముందుకు రావాలి. క్రిస్టియన్స్గా మారిపోతున్నటువంటి వ్యక్తులు మేము క్రిస్టియన్స్ అని చెప్పి సర్టిఫికెట్ చూపించాలి. నిన్న రఘురామకృష్ణరాజు గారు రామాలయ నిర్మాణం కోసం మాట్లాడుతూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి క్రైస్తవులంతా ఈ ఏరియాలో ఒక్క హిందూ కూడా లేడండి, హిందూ ఆలయం ఎందుకు కడతారని ప్రశ్నిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దేశం హిందూ దేశం, ఈ దేశంలో ఒక్క హిందూ కూడా లేడు అని ఒక ఊర్లో మాట్లాడుతున్నారంటే ఎంతకంటే దుర్మార్గం ఏముందండి? ఎంతకంటే మన దేశం పరాయి మతాల వశం అయిపోయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్ అవసరం లేదనుకుంటా. నేను పరాయి మతాల వశం అయిపోయిందనే మాట్లాడుతున్నా, అంతేగాని వీళ్ళు మారారు అని మాట్లాడట్లా. ఎందుకో చెప్పనా? వీళ్ళు మారడం అనేది వాళ్ళ సొంత ఇష్టం, వాళ్ళ అభిష్టం, వాళ్ళు ఇష్టపడి మారారు, నో అబ్జెక్షన్. కానీ బలవంతంగా ఆశ చూపి, డబ్బు ఆశ చూపే, లేదా వాళ్ళకి ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపు, లేదా మీకు రోగాలు ఉన్నాయి తగ్గుతాయి అని చెప్పి మాటలు చెప్పడం, ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే బలవంతపు మత మార్పిడి అంటారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడి గురించి చట్టాలు కూడా చేశారు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా రావాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో హిందువులు 50% లోపే ఉన్నారట. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారు? లెక్కలు అంచనా వేస్తే తెలుస్తుంది. మన అజయ్ బాబు మద్దిశెట్టి అంటే ఒక పాస్టర్, గోదావరి జిల్లా ఎవరిది, గుంటూరు జిల్లా ఎవరిది, కృష్ణా జిల్లా ఎవరిది అని చెప్పి గట్టిగా నొక్కి ఒక్కానిస్తున్నాడు. క్రైస్తవులదట. క్రైస్తవులు ఆ జిల్లాలు? నాకు అర్థం కాదు. ప్రజలవి. మత ప్రాతిపదికన జిల్లాలను ఎందుకు విభజిస్తున్నారు మీరు? రాష్ట్రాలను ఎందుకు విభజిస్తున్నారు? ఇప్పటికే దేశాలు విడిపోయాయి మత ప్రాతిపదికన, మరి జిల్లాలను కూడా విభజించేటువంటి స్థితి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి కొంతమంది వ్యక్తులు వారి స్వార్థం కోసం ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలు ఇవి. ఈ అస్త్రాలకు బలవుతుంది ఎవరు అంటే ఒకే మతాన్ని నమ్ముకొని స్టాండర్డ్ తీసుకోలేనటువంటి వ్యక్తులు ఈ అస్త్రాలకు బలవుతూ ఉన్నారు. నేను ఈరోజు ఈ మతంలో ఉంటే
నాకు సరైనటువంటి మంచి జరగలేదు అని తమని తాము తక్కువగా లెక్కేసుకునే వ్యక్తులు, అభద్రతా భావంతో ఫీల్ అయ్యే వ్యక్తులు వేరే మతంలోకి వెళ్ళడానికి త్వరగా ఆసక్తి చూపిస్తున్నారు. వేరే మతంలోకి వెళ్ళే వ్యక్తులు నేను ఎప్పుడు తప్పు అనట్లేదు ఫ్రెండ్స్, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు అవలంబిస్తారు. కానీ ఎదుటి మతాన్ని తప్పు పట్టొద్దు అని చెప్తున్నా. ఎదుటి మతాన్ని తప్పు పట్టే హక్కు ఎవరిచ్చారని నాకు అర్థం కాదు. ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి తప్పులు మీరు వెతికితే హిందూ మతంలో ఉన్నటువంటి తప్పులు వాళ్ళు ఎతుకుతారు. ఇస్లాం మతంలో ఉన్నటువంటి తప్పులు మీరు ఎతికితే క్రైస్తవంలో ఉన్నటువంటి తప్పులు వాళ్ళు ఎతుకుతారు. ఎవడి తప్పులు ఎవడి బొక్కలు వాడుకుంటాయి, ఎవడి సమస్యలు వాడుకుంటాయి. ఎవడి ఇంట్లో అయినా సమస్య ఉంటుంది, ఎవడి ఇంట్లో అయినా మంచి ఉంటుంది. ప్రతి మనిషిలోనూ మంచి చెడు దాగి ఉంటాయి. ఆ రెండింటిని బయటికి చేసే ప్రయత్నం చేయొద్దు. కానీ మంచేది చెడేది అని తెలుసుకోగలగాలి. హంసలాగా హంస పాలనే నీళ్ళని కలిపితే నీళ్ళని మాత్రం వేరు చేసి పాలు తాగేస్తుంది. అట్లనే మనిషి కూడా మనం ఏ మత గ్రంథాన్ని పాటించినా అందులో మంచిని మాత్రమే తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. క్రైస్తవంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడం, హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడప్పుడు కృష్ణుడు కౌరవ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూల్చేశాడు. ఎందుకు కూల్చారు? వాళ్ళు దుర్మార్గులు కాబట్టి కూల్చాడు. ఆ అంశాన్ని చెప్పకుండా కృష్ణుడు సొంత వాళ్ళనే చంపేశాడు అని వక్రీకరిస్తే ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడు, దేవుని బిడ్డ అని చెప్పారు. మరి దేవుని బిడ్డ యూదులు సిలువ వేస్తుంటే ఏం చేశాడండి? తనని తాను రక్షించుకోలేని వ్యక్తి క్రైస్తవులను ఏం రక్షిస్తాడు అని హిందువులు ప్రశ్నిస్తారు. ఇలా అనేక అంశాలు మత గొడవలకు దారితీస్తూ ఉంటాయి. ఎవరి మతం వాళ్ళు అవలంబించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎవరి మత గ్రంథం గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకుంటే సరిపోతుంది. అది పక్కన పెట్టేసి వేరే వాళ్ళ మత గ్రంథంలో ఉన్నటువంటి తప్పులు వెదికే పని ఎప్పుడైతే మొదలుపెట్టారో ఈ మత గురువులు అప్పుడే మత గొడవలు మొదలయ్యాయి. ఈ మత గొడవలను కంట్రోల్ చేయాలి అంటే తన మతాన్ని ప్రకటించుకోవడం తప్పు కాదు, బోధించుకోవడం తప్పు కాదు. తన చర్చికి వచ్చేటువంటి వ్యక్తులకి మంచి చెప్పడం, మతాన్ని అవలంబించండి అని చెప్పడం తప్పు కాదు. అసలు క్రైస్తవం అంటే మతమే కాదు మార్గం అని చెప్తున్న వ్యక్తులు మరి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి మార్గంలోకి క్రైస్తవులను ఎందుకు తీసుకెళ్తున్నారండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మార్గం అంటున్నారు కదా, మరి ఆ మార్గం చెడు మార్గం ఎందుకు అవుతుంది? ద్వేషించే మార్గం ఎందుకు అవుతుంది? ఎదుటి వారిని తప్పుపట్టే మార్గం ఎందుకు అవుతుంది? రోడ్డు మీదకి పవన్ కళ్యాణ్ వస్తే మొక్కలుగా నరుకుతారు, చంపేస్తారు అనేటువంటి మార్గం ఎందుకు అవుతుంది? మనం ఎంచుకున్న మార్గం మంచిదే కదా, మరి ఆ మార్గంలో ఎందుకు ద్వేషాన్ని బోధిస్తున్నారు? హిందువులకి క్రైస్తవులకి గొడవ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ ఏరియాలో ఉన్నటువంటి పాస్టర్ బి చంటిదొరై డానియల్ కెనడీ అంట, అతను హిందువే ఒకప్పుడు, తర్వాత క్రైస్తవ మతంలోకి వెళ్ళాడు. అతను మైక్ పెట్టి అంత పబ్లిక్గా బెదిరిస్తున్నాడు అంటే ఆ ఏరియాలో ఉన్న హిందువులందరూ కూడా క్రైస్తవులు ఇట్లానే మాట్లాడతారు, పాస్టర్లు ఇలానే మాట్లాడతారని క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తారు కదా, పాస్టర్లను తిట్టుకుంటారు కదా. శాంతి కపోతాలు కదా మరి క్రైస్తవులు అంటే. ఇలాంటి బోధలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలకి కోపం వస్తుంది. ఈ విషయం విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం రావడం ఏముందని పెద్ద ఆశ్చర్యం కాదు, సామాన్యులకు కూడా కోపం వస్తుంది. ఈవెన్ నాకు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. అదేంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అతన్ని చంపేస్తాను, నరికేస్తాను, సనాతన ధర్మం దరిద్రమైంది, స్త్రీలని ఎలా చేశారు అలా చేశారంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినా మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని అన్నాడు అంటే ఈవెన్ ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఖండించాలి. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ పాస్టర్ని హిందువులు ఖండించడం కాదండి, క్రైస్తవులు ఖండించాలి. చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆ పాస్టర్ మాట్లాడింది తప్పని. అది ఇంకా బహిర్గతంగా మాట్లాడాలి, బయటకు వచ్చి చెప్పాలి. డానియల్ కెనడీ మాట్లాడింది తప్పు, పాస్టర్లు అలా మాట్లాడకూడదు, తప్పు చేశారు అని ఖండిస్తే ఇంకోసారి ఇంకో పాస్టర్ అలా మాట్లాడుకుంటూ ఉంటాడు. హిందువులు మాట్లాడితే ఏమవుతుందంటే క్రైస్తవులు అంటే గిట్టలేదు అదుగ్గో అందుకే మాట్లాడాడు, హిందువులకు ఎప్పుడు క్రైస్తవుల మీద ద్వేషమే అని పుట్టిస్తారు. ఇక్కడ క్రైస్తవ సోదరులు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం ఉంది. మన మధ్య మత గొడవలు జరగకూడదు అంటే, మత సామరస్యాలు నిలబడాలి అంటే, ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో అందరూ కలిసి ఉండాలి అంటే మొదట విగ్రహారాధన చేస్తున్నారు, లేదంటే హిందువులు సరైనటువంటి మతాన్ని అవలంబించట్లేదు అని హిందువులను తప్పుపట్టేటువంటి వ్యక్తులు మారాలి. వాళ్ళు మారకపోతే క్రైస్తవంలో ఉన్నటువంటి సోదరులే వాళ్ళని మార్చాలి. అప్పుడే కొంతవరకు మత సామరస్యం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మత ప్రచారం చేయడం లేదంటే బలవంతపు మత మార్పిడులకు పాల్పడే వ్యక్తులను కూడా మీరే ఖండించాలి. మీది క్రైస్తవ మతం మార్గం అంటున్నారు కదా, ఆ గొప్ప మార్గంలోకి ప్రజలంతా నమ్మి వాళ్ళ ఇష్ట ప్రకారం రావాలి తప్ప మీరు ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అనేది నా అభిప్రాయం. మరి అసలు ఈ పాస్టర్ మాట్లాడిన మాటల మీద క్షమాపణ చెప్పాడట, కేసు అయిందట, తర్వాత అతను వదిలేశారట. ప్రస్తుతం పోలీసులు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద అలా మాట్లాడడం కరెక్టా కాదా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. మత సామరస్యాలను పెంచాలి అంటే దేశవ్యాప్తంగా ఏం చేయాలి?
ఇలాంటిది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు బూస్టింగ్లా ఉంటుంది. అలాగే మీకు హైప్ బటన్ కనిపిస్తున్నట్టయితే దయచేసి మా వీడియోకి హైప్ ఇవ్వండి. ఇది మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.